Hello my dear people, welcome back to my channel. Latest imitation jewelry by Ramya Nagendra channel ki swagatam suswagatam. Ee roju aithe fantastic and fabulous earring collection. So ఎవరెవరైతే బ్రైడల్ వేర్ కోసం ఇయర్ రింగ్స్ వెతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అయితే సువర్ణావకాశం. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లోకి మాటిల్ కూడా వచ్చేసినాయి. సో మీరు దేంతో పేరప్ చేసుకుంటారు అనేది మీ చాయిస్. బట్ ఈ మాటిల్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పేసి తెప్పించి అయితే పెట్టాను. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా అంటే ఈరోజు చూపించే ఇయర్ రింగ్స్కి కూడా మీకు మోస్ట్లీ వీటిలోవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట ఈ మాటిలకి. అందుకని సో తీసుకొచ్చి పెట్టాను. ఫస్ట్ అయితే నేను మన హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. దెన్ ఆఫ్టర్ కొత్త కలెక్షన్ చూద్దాం. అంటే ఇది కూడా కొత్తదే కానీ హ్యాండ్మేడ్ అనమాట. సో నాకు అదో తృప్తి హ్యాండ్మేడ్ చూపించేసుకుంటే. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ స్టడ్స్ అండి. చాలా చక్కగా ఉన్నాయి అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. నేను స్టేటస్ పెట్టానమాట. అండ్ ఇయర్ రింగ్స్ కోసం మన స్పెషల్ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి. సో నేను దాన్ని అయితే మన కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, పిన్ చేసి పెడతాను. అది ఒకసారి చూడండి. మీరు సెర్చ్ చేసినా సరే అంటే రమ్య నాగేంద్ర ఇయర్ రింగ్స్ పేజ్ అని సెర్చ్ చేసినా సరే దొరుకుతుంది. అక్కడైతే చూడొచ్చు. అంటే పిక్స్ కావాలి అంటే కనుక అక్కడ చూడొచ్చు. మోస్ట్లీ ఏవైతే ఇయర్ రింగ్స్ ఈ వీడియోలో చూపిస్తానో అవన్నీ కూడా నేను పెట్టేస్తానమాట ఎట్ ఏ టైం. ఇప్పటి నుంచి అయితే కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో చూద్దాం. ఓకే, సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే పైన పాటలో వచ్చేసి పోల్కి స్టోన్, ఇక్కడ వచ్చేసి రియల్ పచ్చ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి రూబీ స్టోన్ అండి. ఈ లుకింగ్ అంతా కూడా అంటే ఈ పార్ట్ లుకింగ్ మొత్తం కూడా గోల్డ్ లుకింగ్ లానే ఉంటుంది. అంత నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఇంకా స్క్రీన్ పైన కంటే రియల్లో అయితే చాలా కలగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇక్కడ కూడా మనకి రియల్ కెంపు తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి క్రిస్టల్స్ అంటే కొద్దిగా లుకింగ్ బ్రైట్గా కనిపించడం కోసం వీ చూస్ గ్రీన్ క్రిస్టల్ సైజ్ డ్రాప్స్ అండి. జనరల్గా అయితే పర్ల్స్ అవి ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి. అండ్ గోల్డ్ అయితే మన కలెక్షన్లో ఇంకా రెగ్యులర్ అయిపోయింది. సో అందుకని నేను ఏం చేసిన అంటే క్రిస్టల్స్ అనేవి కొద్దిగా బ్రైట్గా కనిపించడం కోసం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 550 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. 550 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, యాక్చువల్గా అయితే 590 నేను ఆఫర్ పెడదామన్న ఉద్దేశంతో 550 పెట్టాను. మన కలెక్షన్లో మీకు ఆల్మోస్ట్ 50s అయితే కనిపించవు. ఓకే, నేను తగ్గిస్తే తప్ప. 550 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, లైట్ వెయిట్. అండ్ డ్రెస్సెస్ పైనకి అయితే చాలా బాగా క్యారీ చేయొచ్చండి. లుకింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు ఇన్ కేస్ ఈ ప్లేస్లో పింక్ క్రిస్టల్ కావాలన్నా సరే వేసిస్తాము. కంప్లీట్గా గోల్డ్ బీడ్స్ కావాలన్నా సరే వేసిస్తాం. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజుటి గివ్ అవే. సో గివ్ అవే వచ్చేసి స్మాల్ స్టడ్స్ అండి, బ్యూటిఫుల్ స్టడ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పుష్ బ్యాక్ వస్తుంది. వెరీ స్ట్రాంగ్ ఇయర్ రింగ్స్ అండి. అంటే స్టడ్సే కదా అని లైట్గా తీసుకోవడానికి లేదు, చాలా బాగుంటాయి అండ్ వర్తీగా ఉంటాయి. మీరు ప్రైస్ చూసుకున్నా సరే. ఇదంతా కూడా మనకి ఏంటంటే అన్కట్ స్టోన్స్ తోటి వస్తాయన్నమాట. ఇయర్ రింగ్స్ ఆర్ వెరీ క్వాలిటీ, అదొకసారి నోట్ చేసుకోండి. జనరల్గా అయితే మనం స్టడ్స్ ఏవి చూసినా 390లానే దొరుకుతాయి. బట్ దిస్ ఈజ్ 490 రూపీస్. బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ అండి. అంటే స్టడ్స్ అనగానే వెంటనే చాలామంది 390కి ఫిక్స్ అయిపోతున్నారు. బట్ అట్లా కాదు, క్వాలిటీ బేస్డ్ మనకి ప్రైజింగ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ కావాలన్నా సరే స్టాక్ అవైలబుల్గా ఉంది. దీంట్లో పింక్ స్టోన్ కూడా ఉన్నట్టుంది, బట్ నేను తీసుకురాలేదు. ఇన్ కేస్ మీకు కావాలని అంటే కనుక బుకింగ్స్ చేసుకోవచ్చు. పింక్ కూడా ఉంది. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్ట్రాంగెస్ట్ ఇయర్ రింగ్స్. ఓకే, ఇది ఈరోజుటి గివ్ అవే. అండ్ ప్రీవియస్ గివ్ అవే ఏదైతే పెండింగ్లో ఉన్నామో అది కూడా వేసేసుకుందాం ఈరోజుటి వీడియోలోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్లో ఒక బ్యూటిఫుల్, వీటిని ఏమంటాం, హ్యాంగింగ్స్ అంటాం. హ్యాండ్మేడ్లో హ్యాంగింగ్స్ విత్ బ్లాక్. మన దగ్గర ఏ బ్లాక్ క్రిస్టల్ సెట్స్ ఉన్నా, ఏ బ్లాక్ బీట్ సెట్స్ ఉన్నా ఇవైతే యూజ్ అవుతాయి మనకి. అండ్ లుకింగ్ ఎట్లా ఉంటాయి అని అంటే లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, ఆ లుకింగ్ ఉంటాయి అన్నమాట. చాలా
నీట్గా హై పాలిష్డ్గా హుక్ టైప్. ఓకే, అండ్ ఇది ఆఫీస్ వేర్స్కి, ఫంక్షన్ వేర్కి, రెగ్యులర్ వేర్కి మీకు ఏ విధంగా అయినా సరే చాలా బాగా యూజ్ అవుతాయి. బికాస్ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. అండ్ కింద కూడా జనరల్గా అయితే మనం పర్ల్స్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఏం చేసినామంటే కొద్దిగా క్లాస్గా అండ్ బ్లాక్ క్రిస్టల్స్కి మెయిన్గా యూజ్ అయ్యే విధంగా బ్లాక్ అయితే వేసాం. బికాస్ సో ఈ శారీకి ఆ శారీకి అని ఏం సంబంధం లేకుండా బ్లాక్ అయితే మనం రెగ్యులర్గానే వాడతాం కాబట్టి చాలామందికి అయితే యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ప్రైస్ ఓన్లీ ఫర్ 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, హుక్ మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే నిజంగా గోల్డ్ అనే అనుకుంటారు. ఆ స్టోన్స్ అవన్నీ కూడా అంత నీట్ ఫినిషింగ్తో ఉన్నాయన్నమాట. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో ఇంకొకటి స్టడ్స్ విత్ స్క్రూ బ్యాక్. వావ్ కదా, స్టడ్స్ విత్ స్క్రూ బ్యాక్ అండ్ దట్ టు పర్ల్స్ కాకుండా సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ బీడ్సే ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అంటే ఇంకా వీటిని చూసి కొనకుండా ఉండలేమేమో. చాలా వరకు ఇయర్ రింగ్స్ అంటే స్టడ్స్ పుష్ బ్యాగ్సే వస్తాయి. స్క్రూ బ్యాక్ రావడమే చాలా రేరు, బట్ దిస్ టైమ్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. అండ్ స్క్రూ బ్యాక్ కూడా ఉంది. గోల్డ్ బీడ్స్ చాలా రేర్. ఇప్పుడు ఈ డిజైన్లో మీకు ఎన్ని రేర్ పార్ట్స్ కనిపిస్తున్నాయంటే స్క్రూ బ్యాక్ ఒకటి రేర్, అండ్ సైడ్లో వచ్చిన బీడ్స్ కూడా చాలా రేర్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి రియల్ కెంపు రియల్ పచ్చలతో వస్తుందన్నమాట. at 590 rupees free shipping all over India. Only 590 rupees free shipping all over India. So please tag this. This is screw back earring. Okay, screw back earring. బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్, అఫీషియల్గా ఉంటాయి. పెట్టుకుంటే చాలా క్లాస్గా కనిపిస్తారు, బిందాస్గా ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇవి యాక్చువల్గా బాక్స్లో ఉండిపోయినాయి 2 పేరు. నేను ఒక కస్టమర్కి ఈవెన్ రీఫండ్ కూడా ఇచ్చేసిన, బికాజ్ స్టాక్ లేదు అనుకొని. బట్ 2 పేర్ అయితే దొరికింది. 2 పేర్ ఇంకా మేకింగ్ కూడా అయిపోయింది. ఇలా బుక్ చేసుకునే వెంటనే అలా వచ్చేస్తాయి అన్నమాట మీకు. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ 790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది ఇంతకుముందు అయితే 790లోనే కిందన వచ్చేసి గుత్తి పూసలతోటి ఇచ్చినాం. ఓకే, దిస్ ఈజ్ 750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కింద వచ్చేసి గోల్డ్ బీడ్స్, దాని కింద ఒక గ్రీన్ డ్రాప్ ఇచ్చాము. సో లుకింగ్ ఎంత దూరం నుండి చూసినా సరే మనకి కళ అనేది కనిపిస్తుంది. అంటే దాంట్లో ఉన్న ప్రతి ఐటమ్ షైన్ అనేది ఎంత దూరం నుండి చూసినా సరే కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే, ఇయర్ రింగ్స్ మంచి బిగ్ సైజ్వే, బట్ లైట్ వెయిట్లో వచ్చినాయి. 750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో మీరు సైజ్ ఇదంతా కూడా ఒకసారి మెజర్, అంటే మీరు జస్ట్ ఇమాజినేషన్కి మెజర్ చేసుకోండి. లెంత్ ఇంత అంటే ఫింగర్స్ నుంచి ఇంత వరకు ఉన్నాయి. సో ఎంత ఉంది అనేది చూసుకోండి. వచ్చిన తర్వాత నేను ఇంకా పెద్దగా అనుకున్నా అండి, చిన్నగా వచ్చినాయి, నేను చిన్నగా అనుకున్నా అండి, పెద్దగా వచ్చినాయి అని అంటే మనం ఏం చేయలేము. సో నేను వీడియోలో చూపించిందే పంపించగలుగుతాను. మళ్ళీ దాన్ని ఓం బింబుష్ అని చిన్నగా చేయను, పెద్దగా చేయను. సో ఉన్నది పంపిస్తాను కాబట్టి. సో మీరు 750 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో వీటికి మీరు మాటీలు అటాచ్ చేసినా సరే లుకింగ్ బాగుంటాయి. సో మీకు ఒకసారి మాటీలు చూపిస్తాను. మాటీలు సింగిల్గా తీసుకుంటే వచ్చేసి 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మాటీలు సింగిల్గా తీసుకుంటే 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో కాదు, ఇది యాంటిక్ పాలిష్లో వచ్చింది. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇట్లా. ఓకే, సో ఈ మనకి మాటీలు వచ్చేసి సింగిల్గా తీసుకుంటే 890 ఫ్రీ షిప్పింగ్. యాంటిక్ పాలిష్లో వస్తాయి, నాట్ మ్యాట్, యాంటిక్ పాలిష్లో వస్తాయి.
ఇఫ్ ఇన్ కేస్ వీటితో కలిపి తీసుకుంటే కనుక, ఇయర్ రింగ్స్తో కలిపి తీసుకుంటే కనుక మనకి ప్లస్ 750. సో ఏదైనా తీసుకోండి 100 రూపీస్ లెస్ అండి. అంటే ఏవైనా అంటే ఏ ఇయర్ రింగ్స్తో కలిపి అయినా సరే మాటిల్ తీసుకుంటే మీకు ఓవరాల్గా 100 రూపీస్ అనేది లెస్ చేస్తాను. అది కూడా ఆఫర్ ప్రైస్ లాగా. నేను మ్యాక్సిమం 2, 3, 10 ఎన్ని ఆర్డర్లు పెట్టినా సరే సేమ్ కాస్టే ఉంటుంది. కాకపోతే ఇది జస్ట్ కాంప్లిమెంటరీ లాగా మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా కావాలని అంటే ఒక 100 రూపీస్ అయితే లెస్ అవుతుంది. ఇది ప్లస్ ఇది -100 అనమాట. ఓకే. అండ్ దెన్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా ఇట్లా ఉంటాయి. సో మీరు వీటితో కూడా కలిపి తీసుకోవచ్చు. 2 కలిపి తీసుకుంటే మీకు ఓవరాల్గా 100 రూపీస్ అయితే లెస్ అవుతుంది. వీటికైతే ఇంకా జబర్దస్త్. అసలు నేను చాలా వెయిట్ చేసిన ఇయర్ రింగ్స్ కోసం. నిన్ననే ఒక పర్సన్ అవైలబిలిటీ అడిగితే నాట్ అవైలబుల్ చెప్పిన, నిన్ననే స్టాక్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్కి కూడా మీకు మ్యాచ్ అవుతాయి. ఇవి కూడా మనకి యాంటిక్ పాలిష్ ఇయర్ రింగ్సే. నేను ఇది ఫోటో తీసుకున్నానో తీసుకోలేదు. ఓకే. ఈ ప్రైజింగ్ అయితే అయిపోయింది కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. బిగ్గర్ సైజు, నాట్ ఇన్ స్మాల్. పెళ్ళి కూతుర్లకి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ వీటితో పాటు ఇది ఇంకా పేరప్ చేస్తే ఇక లుక్ అదుర్స్ అంటే అదుర్సే. ఎంత బాగుంటారో వీటితో ఇది పేరప్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అంటే కాంబినేషన్ అనేది మన టేస్టే కానీ కరెక్ట్గా చూస్ చేసుకుంటే తెలుస్తుంది. సేమ్ ఇవి గోల్డ్లానే ఉంటాయి ఇయర్ రింగ్స్. ఈవెన్ యాంటిక్ పాలిష్లో వచ్చినప్పటికీ మనకి గోల్డ్ లుకింగ్లోనే ఉంటాయి. ఎక్కువ డల్ షేడ్లో ఇవ్వలేదు ఈ పాలిష్ని మనకి. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా. ఫ్రంట్కి బ్యాక్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి 890 రూపీస్ పడతాయి. సో ఇన్ కేస్ మీరు కనుక విత్ మాటిల్ తీసుకుంటే 890 + 890 -100 రూపీస్ అనమాట. జస్ట్ యాజ్ కాంప్లిమెంటరీ ఆఫర్. ఈ మ్యాటర్ని మళ్ళీ వేరే దేనికి కూడా అప్లికేబుల్ చేయకండి. ఓకే. మంచి క్వాలిటీ గోల్డ్ జ్యువెలరీలో మనకి ఏవైనా ఇయర్ రింగ్స్ చిన్నగా ఉంటే సో దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎగ్జాక్ట్ గోల్డ్లో మింగిల్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ ఇయర్ రింగ్స్ అయితే మోస్ట్ వాంటెడ్ ఇయర్ రింగ్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా గుత్తి పూసలు వస్తే ఇంకాస్త వెయిట్ అనేది పెరుగుతుంది. సో అందుకని ఎక్కువ గుత్తి పూసలు కాకుండా తక్కువ పూసలతోటి ఎక్కువ హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాము. వెయిట్ ఉంటాయండి డెఫినెట్లీ. ఎందుకంటే ఇది మనకి ఈ పాలిష్ అంతా చూసుకున్నట్టయితే సిల్వర్ బేస్డ్కి చాలా రిలేటెడ్ పాలిష్ అనమాట. సిల్వర్ బేస్డ్కి చాలా రిలేటెడ్ పాలిష్. సో సిల్వర్ బేస్డ్ అని చెప్పి తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి కదా అని అనుకుంటే సిల్వర్ బేస్డ్లో మీరు ఒకసారి తక్కువ కాస్ట్వి ఎక్కువ కాస్ట్వి కంపేర్ చేసుకొని చూడండి. సో దట్ యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ అనమాట. సిల్వర్ బేస్డ్లో టోటల్గా 3 టైప్స్ వచ్చినాయి ఇప్పటి వరకు అయితే నేను చూసినంతవరకు. కొన్ని డల్ మోడ్లో ఉంటాయి, కొన్ని బ్రైట్గా ఉంటాయి. సో మనకి దొరికేవి అంటే ఇప్పుడు మన కలెక్షన్లో ఉన్నవి ఏంటంటే రియల్ గోల్డ్కి చాలా దగ్గరలో ఉంటాయి. సో కొన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్నెస్, ఆ డల్నెస్ అది డిఫరెంట్గా ఉంటుంది. అవి కొద్దిగా చూసి తీసుకోండి. నా దగ్గరనే తీసుకోండి అని కాదు కానీ బట్ కొంచెం చూసి తీసుకుంటే మీరు కూడా మోసపోకుండా ఉంటారు కదా. సిల్వర్ బేస్డ్ అని చెప్పేసి నాసిరకం ఇచ్చేసి అది అసలు దానికి రిలేటెడే కాదు. బట్ దానికి కూడా రెప్లికాస్ అనేవి వచ్చినాయి అనమాట. కొద్దిగా తెలుసుకోవడం అయితే కష్టమే కానీ క్లియర్గా చూసుకోండి. ప్రైస్ తక్కువ ఉంది అని మాత్రం వెంటనే ఇంకా వీళ్ళ దగ్గర 200 తక్కువ ఉంది 500 తక్కువ ఉంది అని చెప్పేసి ఇట్లా గబుక్కుని పోయి తీసుకోకండి. ఎందుకంటే 500 అయినా సరే మీకు వర్తీనే. ఈవెన్ అవి వచ్చేది 800కి వచ్చినా సరే 8000కి సేల్ చేసే వాళ్ళు కూడా రెడీ అయ్యారనమాట. సో కొద్దిగా చూసి తీసుకోండి అని చెప్తున్నాను అంతే. ఓకే. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. చాందబలిలో కిందికి బుట్ట అనమాట. మోస్ట్ రిక్వెస్టెడ్ ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవి వచ్చేసి మనకి కాస్ట్ 1490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్.
బ్రైడల్ ఇయర్ రింగ్స్. సో ఈరోజు చూపించే కలెక్షన్ అంతా కూడా మోస్ట్లీ బ్రైడల్కి సంబంధించిన ఇయర్ రింగ్సే అనమాట. సో వీటితో పాటుగా మీరు మాటిల్ పేరప్ చేస్తే ఇక అదుర్స్ 1490 + 890 - 100 అయితే ఉంటుంది. ఓన్లీ మాటిలని పేరప్ చేసిన ఇయర్ రింగ్స్కి 100 రూపీస్ అనేది లెస్. ఓకే, అట్లని చెప్పేసి నేను ఇంకో వీడియోలోకి వెళ్ళి కమ్మలు ఏరుకుంటా, ఇంట్లోకి వెళ్ళి మాటిలు ఏరుకుంటా అంటే అట్లా ఉండదు, ఓన్లీ ఈ వీడియోలో నుండి మాత్రం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇన్ నక్షి. నక్షిలో 990లో బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్, దట్స్ వావ్. అండ్ కింద వచ్చేసి క్రిస్టల్ లైన్ ఇచ్చామన్నమాట. కొద్దిగా ఇదంతా కూడా గోల్డ్ అండ్ వైట్ తోటే మిక్సప్ అయింది కదా, సో దాని లుక్ అనేది ఇంప్రూవ్ చేయడానికి పర్ల్స్ కాకుండా వి యూజ్డ్ గ్రీన్ క్రిస్టల్ అండి. ఎక్కువగా గ్రీనే నడుస్తుంది ప్రస్తుతానికైతే, చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది గ్రీన్. సో అందుకనే గ్రీన్ వేస్తున్నాము. మా దగ్గర ఎక్కువ ఉన్నాయని కాదు, లేదంటే ఏదో వేద్దామని కాదు, మీకు ఏది నచ్చుతుందో అదే వేయడం మా బాధ్యత. కాబట్టి ఏదైతే ట్రెండింగ్లో ఉందో ఆ కలర్నే యూజ్ చేసాము. సో నక్షిలో ఇయర్ రింగ్స్ మొత్తం టెంపుల్ కార్వింగ్ అయితే మీకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి డిజైనింగ్ అయితే లేదు, ఫ్రంట్ పార్ట్లోనే ఇచ్చారు. సో నక్షిలో ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వచ్చి బ్యాక్ పార్ట్లో డిజైన్ రాకపోవడం మేబీ ఫర్ ద ఫస్ట్ టైం, అందుకని మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్లోనే వచ్చిందనమాట. జస్ట్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో. అండ్ దిస్ ఈజ్ నాట్ డల్ నక్షి అండి, మంచి బ్రైట్ నక్షి. డల్ నక్షి ఏంటంటే అది కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ డల్ నక్షి, దిస్ ఈజ్ మోర్ లిటిల్ డల్ నక్షి. అంటే వీటిలలో కూడా మనకి మళ్ళీ పాలిషెస్ చేంజ్ అయితే వచ్చినాయి. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ఒరిజినల్గా మనం నక్షి అని చెప్పుకునేదైతే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా హై ఉంటుంది. మళ్ళీ కార్వింగ్ అయితే ఏ నక్షికైనా టెంపుల్ కార్వింగే ఇస్తున్నారు, బట్ పాలిష్ని బేస్ చేసి మనకి వెయిట్ అనేది తగ్గుతుంది, రేట్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పికాక్స్ ఇచ్చారండి, పికాక్స్. అండ్ కిందన వచ్చేసి మొత్తం టెంపుల్ కార్వింగే, అసలు ఓన్లీ సింగిల్ స్టోన్ తోటి యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లుకింగ్లోనే వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. ఎంత చక్కగా ఉన్నాయి అని అంటే, బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్తో ఇదంతా కూడా మనకి టెంపుల్ కార్వింగే ఉంటుంది. అసలు స్టోన్ ఫిట్టింగ్ లేకుండా నక్షి, ఒకే ఒక్క స్టోన్తో అనమాట, ఓన్లీ సింగిల్ స్టోన్. చాలా బాగున్నాయి. కింద వచ్చేసి మనకి నక్షి బాల్సే ఇచ్చారండి గోల్డ్లో. లేదు ఇలా వద్దు నాకు సేమ్ గోల్డ్లో చేపించుకున్నట్టుగా ఈ టైప్ ఆఫ్ ఇవి కావాలని అంటే 300 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి. ఇలాంటివి కావాలని అంటే మీకు వేసిస్తాము. అప్పుడు లుక్ ఎట్లుంటుందంటే, సో ఇట్లా ఉంటుంది. ఓకే, బాగుంటుంది, బట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ ఇయర్ రింగ్స్ వీడియో అయితే ఈరోజు సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్, సౌండ్ కూడా చూడండి, ఒరిజినల్ నక్షి. ఓకే, విత్ పుష్ బ్యాక్స్. చాలా మందంగా ఉంటుందండి ఇదంతా కూడా, చాలా మందంగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ వీటికి కూడా మీరు ఇవి పేరప్ చేయొచ్చు. పెద్ద వేరియేషన్ ఏం కనిపించట్లేదు. ఈవెన్ ఇవి యాంటిక్ అయినా సరే పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపించట్లేదు. మీరు వీటితో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సేమ్ 1290 రూపీస్ + 890 - 100. బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నక్షిలోనే ఇంకొక క్వాలిటీ. ఇది ఒరిజినల్ నక్షి అని ఎందుకన్నానంటే, ఇది నక్షికి బేస్ ఇది, అంటే మన స్టార్టింగ్ నక్షి వచ్చేసి ఇది. సో దీంట్లో మనకి మళ్ళీ డిఫరెంట్ పాలిషెస్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే కొద్దిగా అది కొంతమందికి నచ్చట్లేదు, అంటే డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళకి, లైక్ ఏంటంటే గోల్డ్ లెక్కనే ఉండాలి, ఈ కలర్లో కనబడద్దు, ఆ కలర్లో కనబడద్దు, సేమ్ గోల్డ్ లెక్కనే ఉండాలి అని అనుకునేటోళ్ళకి సో పాలిషెస్ అనేవి మళ్ళీ ఇంప్రూవ్ చేశారనమాట. ఇది వచ్చేసి
ఫుల్ టెంపుల్ కార్వింగ్ తోటి, పైన వచ్చేసి డబల్ పికాక్ ఉంది, కింద వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ ఈ కిందన వచ్చేసి మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ పెళ్ళికూతురికి చాలా బాగుంటాయి. పెట్టుకుంటే ఎట్లుంటాయి అని అంటే, నా ఫ్రెండ్ పెట్టుకుంది, నేను ఫోటో చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయి. నెక్ ఎవరిదైతే పొడవుగా ఉంటుందో సో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బాగా సూట్ అవుతాయి అన్నమాట. నెక్ పొడవుగా ఉండాలి, సో వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి. ఓకే, సేమ్ ఇవే ఇయర్ రింగ్స్, బట్ కిందికి ఇక్కడ పర్ల్స్, ఇక్కడైతే మన ఓన్ హ్యాండ్ మేడ్ కూడా ఉంది. ఇలా అయితేనే గోల్డ్ లుకింగ్లో కనిపిస్తున్నాయి. పర్ల్స్ వేస్తే ఏంటంటే అన్నిటికీ పర్ల్స్ అయినా అన్నట్టుగా ఉంటున్నాయి. అందుకని ఇలా వేసాం. ఓకే, 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో తనకి కూడా చాలా బాగుంది. నెక్ అనేది పొడవుగా ఉన్న వాళ్ళకి పొడవు ఇయర్ రింగ్స్ బాగుంటాయి. సన్నగా పొడుగ్గా వచ్చిన ఇయర్ రింగ్స్ నెక్ సన్నగా ఉన్న వాళ్ళకి అయితే చాలా 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 బాగుంటాయి. అండ్ నేను మీకు ఇంకొక ఫోటో చూపించాలనుకున్నా, ఫోన్లో లేదు. యాక్చువల్గా దీనికి రిలేటెడ్ కాదు ఇది, అయినా సరే చూపిస్తా. అయ్యా, పర్లేదు, కనిపించట్లే ఆ ఫోటోలో. నెక్స్ట్ వచ్చేసి నక్షీలో ఇంకా హై రేంజ్ ఇవి మనకి గోల్డ్లో ఎక్కువగా నడుస్తున్న డిజైన్. మీలో చాలామందికి ఉండే ఉంటాయి. ఇన్ కేస్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి. మీ కామెంట్ని నేను పిన్ చేసి పెడతాను. ఓకే, సో ఈ ఇయర్ రింగ్స్ అయితే మోస్ట్లీ గోల్డ్లో, అంటే ఏ సెట్ చేయించుకున్నా సరే గోల్డ్లో ఇవి కంపల్సరీగా చేయించుకుంటున్నారు. పైన లక్ష్మీదేవి, కింద బుట్ట, ఇది కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి నక్షి కార్వింగ్లోనే గోల్డెన్ గేరు పాలిష్తో మల్టీ స్టోన్ ఫిట్టింగ్ తోటి లక్ష్మీ అమ్మవారు, కిందన వచ్చేసి ఒక చిన్న పెటల్ ప్యాటర్న్, ఇక్కడ డ్యూయల్ పికాక్. ఇది అంతా కూడా ఈ ఇయర్ రింగ్ మొత్తం కూడా టెంపుల్ కార్వింగే. కింద వచ్చేసి గ్రీన్ ఇవి తీసుకున్నాము. మీకు ఈ ప్లేస్లో పింక్ కావాలన్నా చేసిస్తాము, మెరూన్ కావాలన్నా చేసిస్తాము, బ్లాక్ కావాలన్నా చేసిస్తాము. ఓకే, ఇయర్ రింగ్స్ అయితే సూపర్ గుడ్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఇదేంటంటే చెవిని మరీ కిందికి లాగినట్టుగా అవ్వకుండా మనకి ప్రెస్సింగ్ టైప్ అనమాట. ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఇయర్ రింగ్ అనేది ఇట్లా ఫ్రంట్కి పడిపోయినట్టుగా కనిపించదు. కొన్నిసార్లు ఇయర్ది హోల్ పెద్దగా ఉన్న వాళ్ళకి ముందటికి వచ్చేస్తాయి కదా, సో అట్లా రాకుండా అనమాట. ఇది వచ్చేసి మనకి 1890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ అయితే జబర్దస్త్ ఉంటాయి. బ్యాక్ సైడ్ పుష్ బ్యాగ్స్తో. వీటిని స్క్రూ బ్యాగ్ పెట్టుకోకపోవడమే బెటర్ అండి, ఎందుకంటే మనకి అది వాటికి థ్రెడింగ్ వస్తుంది కదా స్క్రూ బ్యాగ్. వాటికి ఇంత వెయిట్ ఉంటే ఏంటంటే చెవి కొద్దిగా తెగినట్టుగా అవుతుంది. పుష్ బ్యాగ్ అనుకోండి ఈజీగా క్యారీ చేయొచ్చు. సో దీనికి వచ్చిందని అడ్వాంటేజ్గా తీసుకొని చెప్పట్లేదు, రియాలిటీలోనే చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అది ఫేస్ చేశారు, మా రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో దే ఇన్ఫార్మ్డ్ మీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో సింగిల్ పేర్ మాత్రమే ఉన్నాయి. దీనికి నేను ఎలాంటి ఆఫర్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే సింగిల్ పేర్ ఉన్న వాటికి ఆఫర్ ఇస్తే ఇది మాత్రమే కావాలి అని అంటారు. సో నయనతార ఇయర్ రింగ్స్లో ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి కాస్ట్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. సో దీంట్లో ఏంటంటే రియల్ కెంపులు, అన్కట్స్, బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాగ్. ఇది నేను సెట్ చేసి ఇస్తా. సెట్ అయిపోయింది. ఓకే, ఇట్లా వంకరగా వచ్చినా కూడా దీన్ని ఎవరు కూడా డ్యామేజ్ అని అన్నారు, నేను ముందే చెప్తున్నా. ఇది కూడా సెట్ చేసి ఇస్తా.
ఇది వంకర వచ్చినంత మాత్రాన అదైతే డ్యామేజ్ కాదు. ఎందుకంటే మేము ఎంత సెట్ చేసి పంపించినా సరే మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఎత్తేసినా సరే బ్యాక్ సైడ్వి కొన్ని పతలా ఉంటాయి మ్యాట్వి. సో అవి బెండ్ అయినాయి అనుకోండి, దట్ ఈస్ నాట్ డ్యామేజ్ అండి. ఓకే, చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటే వాటిని డ్యామేజ్ కింద అయితే కన్సిడర్ చేయబడవు. ఓకేనా. పాసిబుల్ టు అంటే ఏదైనా మ్యాక్సిమం చెక్ చేసి పంపిస్తాం. 100లో ఒకటి వస్తే వాళ్ళు బుర్ర తినేస్తారు. అదేంటంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అవి ఏవైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న గోల్డ్ స్మిత్తో సెట్ చేయించుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి ఏంటంటే 3 లేయర్ మాలకి లోపల నుంచి మెలిక పడిపోతే అది కూడా డ్యామేజ్ అంటారు. జస్ట్ దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా తీస్తే వస్తుంది. అది మళ్ళీ నేను చెప్తే అర్థం చేసుకొని కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అండ్ మీకు ఖచ్చితంగా కావాలి అంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. మా పెయిన్, మా బాధ, మా ఎవ్రీథింగ్ అర్థం చేసుకొని మాతో సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా కావాలి అంటేనే అవైలబిలిటీ అయితే చెక్ చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆర్డర్ ఇంకా ఏమైనా అనుకోండి. బ్యాక్ సైడ్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ వచ్చింది, స్క్రూ బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా అయితే 1090 ఉంటాయి. ఈవెన్ స్టార్టింగ్ రేంజ్లో అయితే 1290 ఉండే, బట్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ప్రస్తుతానికైతే. ఓన్లీ సింగిల్ పేర్ మాత్రమే ఉంది. సో కావాల్సిన వాళ్ళైతే చిక్క బుకింగ్స్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజటి గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్. ఇదేంటంటే దీనికి చాలా తక్కువ వచ్చినాయి వ్యూస్. మంచి కలెక్షన్, బట్ దెన్ ఆల్సో చాలా తక్కువ వచ్చినాయి వ్యూస్. 132 లైక్స్, 162 కామెంట్స్. వావ్. ఓకే, సో అనౌన్స్మెంట్ అయితే చేసుకుందాం. ఈ మధ్యన లైక్స్ కంటే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, అదేంటో ఇంత. ర్యాండమ్ కమెంట్ పిక్కర్. $161 filter duplicate users. 157. అపర్ణ అప్పు నైస్ కలెక్షన్ అని పెట్టారు. కంగ్రాచులేషన్స్ అండి. మీరైతే ప్రీవియస్ వీడియోలో ఏదో గివ్ అవే గిఫ్ట్ చూపించాను, అంటే చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయక. సో మీరైతే గెలుచుకున్నారు. ఈ స్క్రీన్ షాట్, మీరు కమెంట్ చేసిన స్క్రీన్ షాట్, మీరు లైక్ చేసిన స్క్రీన్ షాట్, మీ యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్, మీ మెయిల్ ఐడి స్క్రీన్ షాట్, మీ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అండ్ మీ ఫుల్ అడ్రస్ నాకు వాట్సాప్ చేసేయండి. 7 to 10 వర్కింగ్ డేస్లో మీకైతే డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఈ స్టడ్స్ 490 రూపీస్ వర్త్. కావాలన్నా సరే అవైలబుల్గా ఉన్నాయి, పర్చేసింగ్కి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో తీసుకోవచ్చు. Thank you everyone. Stay home, stay safe. Bye bye.